गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దీక్షేత్రంలో గాంధీ వీధిలో వెలిసి ఉన్న జ్ఞానసిద్ధి వినాయకుడు. ఈ ఆలయం నిర్మాణం కూడా 12 సంవత్సరాలు పూర్తయిపోయి 17వ సంవత్సరం అంటే పుష్కర కాలం పూర్తయిపోయి కూడా 17వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. మనకు తెలుగు సాంప్రదాయ ప్రకారం మొట్టమొదటిగా మనకు వచ్చే పండుగ పిల్లారి చవితి. అన్ని పండుగలను పిలుచుకుంటూ వచ్చే వ్యక్తి గణనాథుడు. ఎటువంటి విఘ్నాలైనా కూడా ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి విజయాలు కలిగించేదానికి మొట్టమొదట మనం చేసే పండుగ వినాయక స్వామి పండుగ. అటువంటి వినాయక చవితి పర్వదినాన శ్రీకాళహస్తి పట్టణంలోని మిత్రులకు, శ్రేయోభిలాషులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు రాణించాలని చెప్పి, అన్ని విఘ్నాలు పోవాలని జ్ఞానసిద్ధి వినాయకుడిని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా త్రికరణ శుద్ధిగా యువత 17 సంవత్సరాలుగా ఇక్కడ ఈ వినాయక చవితి బ్రహ్మోత్సవాలను చాలా అద్భుతంగా జరుపుతూ ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, ఉట్టి కార్యక్రమం ఉంది, అదేవిధంగా పల్లకి సేవ ఉంటుంది. ఈ విధంగా యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం వినాయక చవితి అనేది. ఈ ఉత్సవాల వల్లే ప్రస్తుతం యువతలో అనేక రుగ్మతలకు లోనవుతూ ఉన్నారు. ఆ రుగ్మతల నుంచి వాళ్ళని మళ్లించాలన్నా కూడా, ఒక భక్తి భావం మళ్లించాలన్నా కూడా ఉన్న అవకాశాల్లో అద్భుతమైన అవకాశం వినాయక చవితి మాత్రమే. ఈ వినాయక చవితి ద్వారా శ్రీకాళహస్తిలోని అందరికీ కూడా తల్లి జ్ఞానప్రసన్నాంబిక సమేత వాయులింగేశ్వరిని కోరుకుంటూ ఈ వినాయక చవితి పర్వదినాన మరొక్కసారి హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि। गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने। गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे। गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने। गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे। गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय। गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय। गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि। गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि। गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि।
गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरी हृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय जय 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 गणेश जय 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 विनायका जय 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 गणेश जय 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 विनायका जय 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 దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కట్టిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్ను
ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుడి గౌరవజనం నిన్నే చేసింది వేళకోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండిల్చరా దండాలయ్యా ఉండాళ్ళయ్యా నీ అండ దండ ఉండాలయ్యా పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీ లేదు రాష్ట్రంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు జరుపుతూ వచ్చే 9 రోజులు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానాలు ముఖ్యంగా సోమవారం రోజు 4వ తారీఖు గణపతి హోమం జరుగుతుంది 1వ తారీఖు ఘనంగా గణపతి హోమం జరుగుతుంది కావున మధ్యాహ్నం అందరూ వచ్చి అన్నదానం చేసి స్వామి కృపాకటాక్షం తెలుపుతూ పుర ప్రజలకి కైకాల కులస్తులకి గత 25 సంవత్సరములుగా కైకాల వారి పెళ్లి మండపం నందు కైకాల వారి సంఘం చే వినాయక చవితి ఉత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నాము. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. వారు కూడా మనకి ఆహ్వానాన్ని మన్నించి త్వరలో వేపల్లిలో వచ్చి మా వినాయకుడిని దర్శిస్తారని కోరుతున్నాము. పంచముఖ వినాయకుడిని విగ్రహ ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నిర్విరాంగా ఉభయాలు నిర్వహిస్తాము.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते कायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలిచి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 జై
అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రా गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीत
गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने
गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि కాలంలో ప్రతి సంవత్సరము ఒక వినూతన నేపథ్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో 2025 ఈ సంవత్సరంలో కానీ మేము ఎంచుకున్న నేపథ్యం అంటే హిరణ్యకశిపుని సంహరించే నేపథ్యంలో మేము ఈ సంవత్సరం మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఎందుకు ఎంచుకున్నామంటే మన పురాణాల గురించి ఇతిహాసాల గురించి జనాలకు ఇంతవరకు ఇంకా తెలియాలి, ఇంకా తెలుసుకోవాల్సిన అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసేందుకు ఈ నేపథ్యం ఎదుర్కొన్నాం. ఈ కథ ఎక్కడ మొదలైందంటే పూర్వము సనక సనందులు అనే సప్త ఋషులు విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చినప్పుడు ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరూ కలిసి వాళ్ళని ఆపుతారంట, మీరు వెళ్ళకూడదు, దర్శనం చేయకూడదు. ఆ నేపథ్యంలో ఋషులైన వారు వాళ్ళకి శాపం ఇస్తారన్నమాట. శాపం ఇచ్చినప్పుడు మీరు రాక్షసులుగా మీరు ఉండరు కాకుండా శాపం ఇచ్చినప్పుడు స్వామి వారు జయ విజయులు బాధపడి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మేము ఈ విధంగా శాపగ్రస్తులైనాము, మాకు విమోచనం కలిగించాను అని చెప్పినప్పుడు స్వామి వారు వచ్చి మీరు మూడు జన్మలు రాక్షసులుగాను పుట్టి నాచే మరణం చేయించి నా ఐక్యం అవ్వగలరు, లేదు 7 జన్మలుగా మీరు ఉండి నాలో ఐక్యం ఇవ్వగలిగినప్పుడు అన్ని సంవత్సరాలు మేము ఉండలేము స్వామి, రాక్షసులమైనా సరే మేము 3 జన్మలతో మీ ఎందు ఐక్యం అవ్వాలని చెప్పేసి వరం కోరినప్పుడు నేపథ్యంలో మొదటి జన్మలో హిరణ్యకశిపుడుగా జయ విజయులు జన్మించి స్వామివారితో యుద్ధం చేసి స్వామివారి దగ్గర మరణింపబడి స్వామిలో ఐక్యం అవుతారు. ఈ నేపథ్యాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయాలనేసి ఈ వినూతనంగా ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈసారి బంకమట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈసారి మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి కలిని సంహరించాడు. కలిని సంహరించడం అనేది కాకుండా న్యాయం, ధర్మం దానిపై అయ్యప్ప స్వామి నిలబడి వీటిని కాపాడాడు. అలాగే అయ్యప్ప స్వామి రూపంలో మన వినాయకుడు కూడా ఈసారి మనందరికీ ఎలాగైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటాడో అదే విధంగా మన రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గర అట్టానే మీకు ఈ 5 రోజులు మీకు కనపడతాడు. మీరందరికీ సనాతన ధర్మం గురించి మన భావితరాలకు తెలియజేయాలని మాకు ఒక చిన్న ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే మీరు కూడా బంకమట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణం కాపాడతారని కోరుకుంటున్నాం. కొత్తపేట కైకాల వీధి శ్రీకాళహస్తి విఘ్నరాజ గణపతి యూత్ వాళ్ళు మేము చేస్తున్నాము. ఈసారి ఏంటంటే మన శ్రీకాళహస్తి ఎలాగో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ 3 మూగజీవులు ఎలాగ మనకు కాళహస్తి వాయులింగంకి ఎలాగ పూజ చేశాయో అలాంటి కాన్సెప్ట్స్తో ఈసారి మేము ఏం చేశామంటే వాళ్ళ కొడుకైన వినాయకుడిని కూడా ఏనుగు మీద ప్రతిష్ఠించి ఆ 3 మూగజీవులతో పాటు ఈయన కూడా శివుడికి పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈసారి మేము ఇక ఈ వినాయకుడిని ప్రతిష్ఠించాము అంతే. మనకు కాళహస్తి చరిత్ర మనం ఎలాగో మనం
మన జనులకు అందరికీ తెలుసో అలాగా కాన్సెప్ట్ తోనే ఈ వినాయకుడిని మేము రూపొందించాము.